నేను టెంకాయలు కొట్టాను అంటే ఆ పనులు పూర్తి కావాల్సిందేనని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని అయ్యప్పగుడి నుండి కేవీఆర్ పెట్రోల్ బంక్ వరకు 2,52,00,000 రూపాయల నిధులతో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను ఆయన టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి డివిజన్ నాయకులతో కలిసి పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని అధికారుల్ని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు రూరల్లో అభివృద్ధి పనులు ఒక జాతరలా సాగుతున్నాయన్నారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆర్థిక విధానాలతో రాష్ట్రం పూర్తిగా దివాలా తీసిందని విమర్శించారు. గత ప్రభుత్వం టెంకాయలు కొట్టేందుకు పరిమితమైపోయిందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య, కార్పొరేటర్ భీమనేని మురహరి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సైడ్కి వచ్చాను సార్. సైడ్ అవట్లేదన్నా జిమ్ అవట్లేదన్నా. నెల్లూరు రూరల్ నియోజకవర్గం అయ్యప్పగుడి వద్ద నుంచి వేదాయపాలెం సెంటర్, కరెంట్ ఆఫీస్ సెంటర్, ఆ యొక్క బొల్లేని హాస్పిటల్, మాగుంట సుబ్రహ్మణ్యుడి విగ్రహం వరకు, మాగుంట విగ్రహం దగ్గర నుంచి అయ్యప్పగుడి దాకా ఈ ప్రధాన రహదారి 2,65,00,000 రూపాయల వ్యయంతో రోడ్డు అభివృద్ధి పనులు. ఇందులో ఎక్కడా గుంటలు లేకుండా చూడటం ఒక లక్ష్యం. అదేవిధంగా సర్దార్ పటేల్ విగ్రహం వద్ద, అదేవిధంగా నిప్పో ఫ్యాక్టరీ వద్ద ఏదైతే ఆ కేశవల్ నగర్ దగ్గర కూడా 200 మీటర్లు సిమెంట్ రోడ్డు నిర్మాణం చేయటం ఈ యొక్క పని ఉద్దేశం. ఎందుకంటే అయ్యప్పగుడి నుంచి కేవీఆర్ పెట్రోల్ బంక్ అనేది ఒక ప్రధాన రహదారి నెల్లూరు జిల్లా కేంద్రంలో. నెల్లూరు నగర రూరలే కాకుండా జిల్లా నలుమూలల నుంచి ప్రతిరోజు కూడా కనీసం 1,00,000 మంది ఈ దారిలో ప్రయాణిస్తూ ఉంటారు. వారందరికీ ఇబ్బంది లేకుండా ఈ యొక్క రోడ్డు పనులు శ్రీకారం చుట్టడం జరిగింది. వేగవంతంగా పనులు పూర్తి చేసి అందించడం జరుగుతుంది. ఇదే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నలుమూలలా కూడా ములుముడి రోడ్డా, సర్దాపురం రోడ్డా, కొత్త కాలువ రోడ్డా, 3వ మైల్ రోడ్డా తేడా లేకుండా నలువైపులా కూడా, అదేవిధంగా కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ రోడ్డా, పత్యకనపేట మెయిన్ రోడ్డా నలువైపులా కూడా అభివృద్ధి పనులు, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మంచినీటి పైప్ లైన్లు కానీ, కరెంటు సౌకర్యం కానీ, తాగునీటి సౌకర్యం కానీ ఒక జాతరలాగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 7 నెలలు కాకముందే ఒక జాతరలాగా అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతూ ఉన్నాయి. కొన్ని పూర్తి అయ్యాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి, మరికొన్ని అతి త్వరలోనే శంకుస్థాపన జరగబోతూ ఉంది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నేను అధికార పార్టీకి దూరంగా జరిగిన తర్వాత అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి 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 అంటూ టెంకాయలు ఎక్కడ దొరికితే అక్కడ టెంకాయలు కొట్టేసి, టెంకాయలు కొట్టిన పక్క రోజు పని స్టార్ట్ కాని పరిస్థితి. మీడియా మిత్రులారా, నేనేదో చెప్తున్నాను కాదు, మీరే సాక్ష్యం. నేను అధికార పార్టీకి దూరంగా జరిగిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టెంకాయ ఎక్కడ దొరికితే అక్కడల్లా టెంకాయ కొట్టి అభివృద్ధి 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 అని చెప్పని డప్పాలు కొట్టుకుంటూ ఎక్కడా పనులు ప్రారంభించిన పరిస్థితి. కానీ ప్రజలందరి ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, రూరల్ నియోజకవర్గంలో ఉండే కార్యకర్తల కష్టంతో, మిత్రపక్షాల సహాయ సహకారాలతో 3వసారి నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒకే మాట చెప్పాను, టెంకాయ కొట్టామంటే టెంకాయ కొట్టిన గంటకి పని ప్రారంభం కావాలా, ఏ తేదీలోగా పూర్తి చేసిస్తారో కూడా స్పష్టంగా చెప్పాలని. అదే రీతిలో ఈ 7 నెలల్లో ఎక్కడైతే ప్రారంభోత్సవాలు చేశామో అక్కడల్లా కూడా పనులు పూర్తి కావటమా లేదా పనులు జరగటమా జరుగుతూ ఉంది. అతి త్వరలో మరిన్ని శంకుస్థాపనలు ఉన్నాయి. ఎందుకంటే ప్రజలకి చేసేది చెప్పాలా, మభ్య పెట్టకూడదు.
చేతగాంది నా వల్ల కాదని చెప్తే ప్రజలు అర్థం చేసుకుంటారు, కానీ మోసం చేసేదానికి ఎలక్షన్లు వస్తున్నాయని ఓట్లు ఎంచుకునేదానికి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నేను దూరంగా జరిగిన తర్వాత ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రకరకాల డ్రామాల పేరుతో టెంకాయలు గుట్టి ఎక్కడ కూడా పనులు ప్రారంభించారు. ఈనాడు ఆ పరిస్థితి లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రశ్నే లేదు, అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ఈ ప్రభుత్వానికి కళ్ళు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాల వల్ల రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసినా, అన్ని రకాల ఆర్థికంగా నష్టపోయినా తన అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ఉన్నారు. మరో పక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నారు. మరో పక్క అభివృద్ధి కార్యక్రమాల జాతర రాష్ట్రం అంతా కూడా జరుగుతుంది. మరో పక్క మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి లక్షల కోట్ల పెట్టుబడులు ప్రపంచం అంతా కూడా ఆంధ్ర వైపు చూస్తూ ఉన్నాయి. అది చంద్రబాబు నాయుడు గారి సమర్థత. అదేవిధంగా అమరావతి ఒక అద్భుతమైన రాజధాని వేగవంతంగా పరుగులు పెడుతూ ఉంది. మరోపక్క ఆంధ్రప్రదేశ్ రైతాంగం దిశ మార్చే పోలవరం వేగవంతంగా అడుగులు పడుతుంది. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం, భవిష్యత్తు, పారిశ్రామికం, రైతులు అన్ని రకాల ఆలోచన చేస్తేనే అది ముఖ్యమంత్రి గారి ఒక అనుభవం. కాబట్టి మనస్ఫూర్తిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోట్ల రూపాయల నిధులతో వాడవాడలా జరుగుతున్న అభివృద్ధి పనులకి అన్ని రకాల ఆశీస్సులు ఇచ్చినటువంటి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపటి రోజు కూడా భక్తవత్సల నగర్లో మరో పెద్ద ఎత్తున శంకుస్థాపన కార్యక్రమాలు జరగబోతున్నాయి. ₹1 పై వ్యయంతో రేపటి రోజున భక్తవత్సల నగర్లో 22వ డివిజన్లో రేపు ఉదయం 10 గంటలకి మరో ₹1,12,00,000 వ్యయంతో అభివృద్ధి పనులకి శంకుస్థాపన జరుగుతుంది. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జడ్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్, మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు.